Hello all of you, welcome to ACE. Today we are going to discuss about RRC Group D Grand Test number 46 reasoning session. Let's move on the questions one by one. A denotes subtraction. ఇచ్చింది ఏంటమ్మా మనకి 264. సి అంటే విభజన 22. బి అంటే గుణకారము 7. డి అంటే కూడిక 2. ఏ అంటే వ్యవకలనం అంటే మైనస్ అమ్మ 86. 22 ఒకట్ల 22 44, 4 మిగులుతుంది. 22 రెండుల అంటే 12, 12 ఏళ్ళ 84, 84 ప్లస్ 2 86, 86 మైనస్ 86 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ రిబ్బన్ ఆర్ బాల్. కొన్ని రిబ్బన్స్ బాల్ అవుతున్నాయని చెప్తున్నాడు. నో బాల్ ఈజ్ డిస్క్. ఏ బాల్ కూడా డిస్క్ కాదు అని చెప్పాడు. సమ్ డిస్క్ ఆర్ ఎల్లో. సో కొన్ని డిస్క్లు ఎల్లో అని చెప్తున్నాడు. కొన్ని డిస్క్లు ఎల్లో. నో ఎల్లో ఈజ్ బ్యాట్. ఏ ఎల్లో కూడా బ్యాట్ కాదు అని చెప్పాడు. ఏ ఎల్లో కూడా బ్యాట్ కాదు అని చెప్పాడు. అయితే సమ్ బ్యాట్ ఈజ్ నాట్ డిస్క్. సమ్ బ్యాట్ ఈజ్ నాట్ డిస్క్. ఇది బ్యాట్, ఇది డిస్క్. అన్ని బ్యాట్లు డిస్క్ అవుతాయో చూడండి ఒకసారి. సమ్ నాట్ ఇచ్చాడు కాబట్టి అన్ని బ్యాట్లు డిస్క్ అవుతాయో చూడండి. అన్ని బ్యాట్లు డిస్క్ అవుతాయి, ఎందుకంటే డిస్క్ రిస్ట్రిక్షన్ ఇక్కడ వరకు మాత్రమే ఉంది, డిస్క్ రిస్ట్రిక్షన్ ఇక్కడ లేదు. అన్ని బ్యాట్లు డిస్క్ అవుతాయి. కనెక్షన్ పాసిబుల్ అంటే ఆన్సర్ నాట్ ఫాలోస్ అమ్మా. ఆన్సర్ నాట్ ఫాలోస్. సమ్ బ్యాట్ ఈజ్ డిస్క్ అన్నాము, మళ్ళీ ఇది బ్యాట్ ఇది డిస్క్. సమ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, కాబట్టి నాట్ ఫాలోస్. సో ఇక్కడ చూడండి, సమ్ బ్యాట్ ఈజ్ నాట్ డిస్క్, సమ్ బ్యాట్ ఈజ్ డిస్క్. బ్యాట్ డిస్క్ కామను. ఇక్కడ సమ్ నాట్, ఇది సమ్. మనకి ఐదర్ ఆరు సమ్ ఎన్నో ఒకటి వస్తుంది, ఇంకొకటి సమ్ నాట్ కేసు వస్తుంది. సమ్ నాట్ బ్యాట్ డిస్క్ సేమ్ ఉన్నాయి, రెండు డస్ నాట్ ఫాలో అయ్యాయి. అయితే ఐదర్ 1 or 2 పెట్టాలమ్మా. ఆప్షన్ బి ఐదర్ 1 or 2, అది లేక ఇది అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, అవర్ బ్యాంక్ ప్రొవైడ్స్ ఆల్ యువర్ బ్యాంకింగ్ రిక్వైర్మెంట్స్ ఇన్ వన్ లొకేషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఎ బ్యాంక్. ఒక బ్యాంక్ అనేది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, నా బ్యాంక్ లొకేషన్స్లో అన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడే జరుగుతాయని చెప్పాడు. సో కస్టమర్ ప్రిఫర్ టు క్యారీ అవుట్ ఆల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఎట్ వన్ ప్లేస్. పీపుల్ మే గెట్ అట్రాక్టెడ్ బై ద అడ్వర్టైజ్మెంట్ అండ్ క్యారీ అవుట్ దేర్ ట్రాన్సాక్షన్స్ విత్ ద బ్యాంక్. ఒకసారి తెలుగులో చూసి కన్ఫర్మ్ చేద్దాము. మా బ్యాంకు మీ అన్ని బ్యాంకింగ్ అవసరాలకు ఒకే చోట అందిస్తుంది, ఒక బ్యాంక్ యొక్క ప్రకటన. అయితే వినియోగదారులు అన్ని బ్యాంకింగ్ లావాదేవీలను ఒకే చోట నిర్వహించడానికి ఇష్టపడతారు. అది మనము చెప్పలేము. అండ్ ప్రజలు ప్రకటన ద్వారా ఆకర్షించబడవచ్చు మరియు బ్యాంకుతో వారి లావాదేవీలను నిర్వహించవచ్చు. సో ఇది కూడా మనం చెప్పలేము. అక్కడ బ్యాంకింగ్ అనేది ఒక ప్రకటన ఇచ్చింది అని చెప్పాడు, దాన్ని బట్టి ప్రజలు మనకి ఏ విధంగా అనుకూలిస్తారో అది మనం చెప్పలేము. సో 1 and 2, 1 మరియు 2 అవ్యక్తంగా ఉంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ప్రకటించిన దానికి రిలేటెడ్గా ఉండాలి, కానీ ప్రజలు ఆకర్షించబడవచ్చు, మేబీ వాళ్ళ గురించి మనం చెప్పలేము. ద నెక్స్ట్ వన్, సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అబ్సల్యూట్ని ABSOLUTE అబ్సల్యూట్ని ESBLOTUA ఏకి ఈకి ఏ. అవి మారుతున్నాయి. తర్వాత బిఎస్ని ఎస్బిగా, ఓఎల్ని ఎల్ఓగా, యూటీని టీయూగా. ప్రతి రెండుని రివర్స్ చేస్తూ చెప్తున్నాడమ్మా. సో క్యాలెండర్ ఈ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ సి వస్తుంది. హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ స్టార్టింగ్ విత్ ఆర్ ఎండింగ్ విత్ సి? ఆల్ ఆర్ స్టార్టింగ్ విత్ ఆర్ ఎండింగ్ విత్ సి. No, neither. L and A, NE, so LA, NE, AD. ఇవే కదా ఉండాలి. సో LANEAD, LANEAD, option B. Option B is the right one.
నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి సంబంధిత బొమ్మను ఎంచుకోండి అని చెప్తున్నాడు. క్వశ్చన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ఫిగర్స్ చెప్పాడు. ఇక్కడ లైన్ ఉంటే షేడ్ పార్ట్ వచ్చే ఛాన్స్ లేదు, సి మీ ఆప్షన్ అవ్వదు. ఇది ఈ ఫిగర్ చూసుకుంటే కంపల్సరీగా మిర్రర్ ఇమేజ్ అని అర్థమవుతుంది కదా. ఇక్కడ ఉంది ఇలా వస్తుంది అంటే మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉంది ఇలా రావాలి అంటే ఇలా ఉండకూడదు, అంటే ఇది కాదు ఇది కాదు, ఇది మిర్రర్ ఇమేజ్ అని చెప్పాము అంటే కంపల్సరీగా ఇలా వస్తుంది. ఇలా వస్తుందా మరి? ఇలా కూడా వచ్చే ఛాన్స్ లేదు. మరి మిగిలింది ఏంటి? ఆప్షన్ డి. దట్స్ ఇట్. దీనికి మిర్రర్ ఇమేజ్ చూసుకున్నామా అయిపోతుంది. దీనికే మిర్రర్ ఇమేజ్ చూసుకున్నాం. ఇది మిర్రర్ ఇమేజ్ అయితే దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? దట్ ఇస్ ద వన్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. కమ్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఇచ్చిన ప్రకటన అధ్యయనం చేయండి మరియు తర్వాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని చెప్తున్నాడు. సికి 40 మీటర్ల దక్షిణాన ఏ ఉంది? సికి 40 మీటర్ల దక్షిణాన ఏ ఉంది? డికి 20 మీటర్ల పడమన్న సి ఉంది. డికి పడమరలో సి ఉందంట. సో డి ఇక్కడ ఉండాలి. డికి 20 మీటర్ల పడమన్న సి ఉంది. డికి 60 మీటర్ల దక్షిణాన బి ఉంది. డికి మళ్ళీ దక్షిణాన 60 మీటర్ల దూరంలో బి ఉందని చెప్తున్నాడు. ఇది 40 అయితే ఇది ఇంకో 20, అక్కడ బి ఉంటుంది. బి 60 మీటర్ల దక్షిణాన బి ఉంది అని చెప్పాడు. ఈకి 20 మీటర్ల ఉత్తరాన ఎఫ్ ఉంది. ఈ తెలియదు, ఎఫ్ తెలియదు. బికి 30 మీటర్ల పడమన ఈ ఉంది. బికి 30 మీటర్ల పడమరన ఈ ఉంది. సో ఇది 20 కదా, మరి ఇంకో 10. ఇది ఈ. బికి 30 మీటర్ల పడమరన ఈ ఉంది. ఈకి 20 మీటర్ల ఉత్తరాన ఎఫ్ ఉంది. ఇక్కడ ఎఫ్. ఈ 20 కదా, ఈ 20. ఇప్పుడు ఇదేమవుద్ది? ఈ 10 ఈ 10 అవుద్ది. అయితే డికి సంబంధించి ఈ ఏ దిశలో ఉంది? డికి సంబంధించి ఈ. ఇదేంటి? డికి దక్షిణము. ఇదేంటి? డికి పడమర. దక్షిణానికి పడమరకి మధ్య ఉంది ఏంటమ్మా? దక్షిణానికి పడమరకి మధ్య ఉంది. లెట్స్ సీ. దక్షిణానికి పడమరకి మధ్య ఉన్నది సౌత్ వెస్ట్ అంటాం. సౌత్ వెస్ట్, నైరుతి అంటాం. సో ఆప్షన్ బి ఇస్ రైట్. ఆప్షన్ బి, సౌత్ వెస్ట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ మొన్న ఒకసారి పజిల్ చేస్తున్నాము, ఒకసారి చూద్దాము. 7 స్టూడెంట్స్ ఉన్నారమ్మా. PQRSTU అనేవాళ్ళు గాట్ డిఫరెంట్ మార్క్స్ వచ్చాయి. వాళ్ళకి 54, 60, 75, 80, 82, 85, 90 అనే మార్క్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నారని చెప్తున్నాడు. ద పర్సన్ హూ గాట్ మ్యాక్సిమం మార్క్స్ ఇట్ వన్ ఆఫ్ ద ఎండ్ అని చెప్పాడు. సో మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో అతను ఒక ఎండ్లో, ఒక చివరన కూర్చున్నాడు అని చెప్తున్నాడు. సో ఎక్కువ మార్కులు వచ్చిన పర్సన్ 90 ఇక్కడ తీసుకున్నాము, ఎక్కువ మార్కులు వచ్చిన పర్సన్ 90 ఇక్కడ తీసుకున్నాము. మొత్తం 7 అని చెప్పాడు కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7. సో 1, 2, 3, 4, 5, 6, 7. అయితే 2 people సిట్ బిట్వీన్ ద వన్ హూ గాట్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ పి. ఎక్కువ మార్కులు వచ్చిన అతనికి పీకి 2 కూర్చున్నారని చెప్పాడు. సో ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు అంటే ఇక్కడ పి ఉంటాడమ్మా. సో ఇక్కడ పి ఉంటాడు. పీకి ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి 2 ఉంటారని చెప్పాడు. పి ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్ హూ గాట్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అండ్ వి. పి అనేవాడు ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్. పి అనేవాడు ఆర్కి వికి పక్కపక్కనే ఉండాలని చెప్తున్నాడు. అంటే మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఆర్ కానీ వి కానీ అనుకోండమ్మా. ఇక్కడ వి కానీ ఆర్ కానీ అనుకోండి. అదేవిధంగా ఇక్కడ వి కానీ ఆర్ కానీ అనుకుంటే ఇక్కడ కూడా ఆర్ కానీ వి కానీ అనుకోవచ్చు. ఆర్కి వాడు చెప్పాడు మధ్యలో హూ గాట్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్. సెకండ్ హైయెస్ట్ అంటే ఎంతమ్మా? 85. అంటే ఆర్కి 85 మార్క్స్ వచ్చాయని చెప్పాడు. ఆర్కి 85 మార్క్స్ నుంచి చెప్పాడు. తర్వాత టీ హూ గాట్ 75 మార్క్స్. టీకి 75 మార్కులు వచ్చాయని చెప్తున్నాడు. టీకి 75 మార్కులు వచ్చాయని చెప్తున్నాడు. ఈ సిట్టింగ్ సెకండ్ ద రైట్ ఆఫ్ వి హూ గాట్ 20 మార్క్స్ లెస్ దాన్ క్యూ. క్యూకి వచ్చిన మార్కులు 20 తక్కువ చేస్తే వీకి వచ్చాయని చెప్తున్నాడు. క్యూకి వచ్చిన మార్కుల కంటే 20 తక్కువగా వీకి వచ్చాయని చెప్తున్నాడు. అయితే ఈ వి అనేవాడు సెకండ్ రైట్ ఆఫ్ వి. సెకండ్ రైట్ ఆఫ్ టీ ఈజ్ హూ గాట్ 75 మార్క్స్ ఈ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ వి. వీకి సెకండ్ రైట్లో, వీకి రెండో కుడి వైపున టీ ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు వి ఇక్కడ ఉందనుకో, టీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. మరి టీకి 75 అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ 90 ఉంది. అంటే ఇక్కడ వి కాదు. మరి ఇక్కడ వి తీసుకుంటే టీకి ఛాన్స్ ఉందా? ఇక్కడ టీకి ఛాన్స్ లేదు. అంటే ఇది కూడా కాదు.
అంటే ఇక్కడ ఈ ఛాన్స్ అసలు మనకి లేదు. సరే ఇక్కడ వి తీసుకున్నాం అనుకోండి, వికి టీ ఛాన్స్ ఉందమ్మా? లేదు. అంటే ఇక్కడ వి కాదు, అంటే ఇక్కడ ఆర్ కన్ఫామ్, అంటే ఇక్కడ వి కన్ఫామ్. వికి రెండో కుడి వైపున టీ ఉన్నాడు, టీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 75 మార్క్స్ వచ్చాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎస్ ఈ సిటింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి మూడో కుడి వైపున ఎస్ ఉండాలి. ఎస్ ఈ సిట్ థర్డ్ రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి మూడో కుడి వైపున ఎస్ ఉండాలి. 1 2 3 ఎస్ ఉండాలి అని చెప్పాము. అండ్ గౌట్ థర్డ్ హైయెస్ట్ మార్క్స్. అండ్ గౌట్ థర్డ్ హైయెస్ట్ మార్క్స్ అంటే ఎస్కి మూడవ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని చెప్తున్నాడు. మూడో హైయెస్ట్ మార్క్స్ ఎంతమ్మా? 82. సో ఎస్ గాట్ 82 మార్క్స్. ఎస్ గాట్ 82 మార్క్స్. అయితే ఇప్పుడు చూడండి అమ్మా, ఆర్కి 85 వచ్చాయని చెప్పాం కదా. సో ఆర్కి 85 వచ్చేసాయి, టీకి 75. మిగిలినవి ఏంటంటమ్మా? 54 ఒకటి మిగిలింది, తర్వాత 60 మిగిలింది, తర్వాత 75 మిగలేదు, 80 మిగిలింది, తర్వాత 90 మిగిలింది. వీకి ఇక్కడ తెలీదు. క్యూకి ఎన్నైతే వస్తాయో దానికి 20 తక్కువగా వీకి వచ్చాయని చెప్పాడు. ఇప్పుడు క్యూ 54 తీసుకుంటే 54 కన్నా తక్కువ ఉందమ్మా? అసలు లేదు. 60 తీసుకుంటే 60కి తక్కువ 40 ఉందమ్మా? లేదు. క్యూ కనుక 80 తీసుకుంటే 80కి 20 తక్కువ 60 ఉందమ్మా? ఉంది కదా. అంటే వి మార్కులు ఇందులో ఉండాలి. అది కాబట్టి 80 తీసుకోవాలి. ఇప్పుడు 80 ఎక్కడ పెడతామమ్మా? 80 ఇక్కడ పెట్టడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. అంటే 80 పెడితే క్యూ పెట్టాలి. ఇప్పుడు క్యూ ఓన్లీ ఛాన్స్, 80 ఛాన్స్, వీక్ ఎంత ఇప్పుడు? 60. సో వీక్ 60 ఛాన్స్. మిగిలిపోయిన మార్క్స్ ఏంటి? మిగిలిపోయిన పర్సన్ ఎవడు, అదే సరిపోతుంది. సో పీక్యూఆర్ఎస్ టీయువి పీ. సో ఇక్కడ యూ పర్సన్ రావాలి. మిగిలిపోయిన మార్క్స్ 54. మిగిలిపోయిన మార్క్స్ దట్ ఈస్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏమడిగాడమ్మా? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మినిమం మార్క్స్. అతి తక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి? తక్కువ మార్కులు ఎవరికి వచ్చాయమ్మా? 54. సో ఆప్షన్ పి. పి అనే పర్సన్కి వచ్చాయి. ఆప్షన్ చూడండి, పి. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన ప్రశ్నలో 4 ప్రత్యామ్నాయాల్లోని అక్షరాలు విడదీయబడ్డాయి. మీరు అక్షరాల ద్వారా అర్థవంతమైన పదాలను చేయవచ్చు. అర్థవంతమైన పదం ఏర్పడిన దాన్ని కనుగొనని అన్నాడు. అంటే ఈ వీటిని అటు ఇటు అంటే షఫిల్ చేసుకొని ఏదైనా చేసుకొని మనం ఒక పదాన్ని తయారు చేయొచ్చు. సో దీన్ని తయారు చేస్తే మనకి బనియన్ వస్తుందమ్మా. సో బనియన్ అనేది తయారవుతుంది. సో BANYAN, BANYAN బనియన్ అనేది తయారు చేయొచ్చు. దెన్ అడోర్డ్, ADDORED, ADORED, అడోర్డ్ అంటే ప్రియమైన, ప్రేమమైన అని వస్తుంది. బనియన్ అంటే మనకు తెలుసు. నెక్స్ట్ SPURC, స్పర్స్ అని వస్తుంది. స్పర్స్ అంటే ఒక విధమైన వృక్షం అని చెప్పచ్చు. అండ్ దీన్ని మాత్రమే మనం చేయలేము, దీన్ని మనం పదాలు చేయడానికి రాదు. సో దీన్ని స్పర్స్ అని చెప్పొచ్చు, దీన్ని అడోర్డ్ అని చెప్పొచ్చు, దీన్ని బనియన్ అని చెప్పొచ్చు అమ్మా. సో అర్థవంతమైన పదాలు ఈ 3 నుంచి చేయొచ్చు, 4వ దాని నుంచి చేయలేము. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బెస్ట్ కావాలంట. బెస్ట్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. 97లో బి ఉందమ్మా? ఉంది. 55లో యూ ఉందా? లేదు. ఏ ఉంది. ఫస్ట్ వన్ మీ ఆన్సర్ అవ్వదు. 66 బి చూడండి, ఉంది. 59 ఈ అంట, ఎస్ ఉంది. అలాగే 30లో ఎస్ అంటమ్మా, 30లో ఎస్ ఉంది. 41లో టీ అంట, 41లో టీ అంట ఉంది. సో ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. శ్రేణిలో తప్పు సంఖ్యను కనుగొనండి. ఇవి 1, 125, 729, 21, 77. ఇది క్యూబ్ వాల్యూ అమ్మా. ఇది క్యూబే, ఇది క్యూబే. ఘనం, ఇవన్నీ ఘనాలు. 21, 77 అనేది కాదు, 21, 97 ఉండాలి. ఏంటది? 13 క్యూబ్ 21, 97. సో ఇది 9, ఇది 5, ఇది 1. 1, 5, 9, 13. సో 13 క్యూబ్ 21, 97 ఉండాలి. మనకి 21, 77 ఉంది. దట్ ఈస్ ద రాంగ్ వన్. 21, 77 కాదు. ఆప్షన్ ఏ ఈస్ ద రాంగ్ వన్. సో దట్ ఈస్ ద రైట్ వన్. మనకి అడిగిన దాని ప్రకారం ఆప్షన్ ఏ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన బొమ్మ దాగి ఉన్న ఎంపికను ఎంచుకోండి.
మనకి సేమ్ ఇది కావాలని చెప్తున్నాడు. సో ఇది కావాలి అంటే ఎక్కడుందో చూడండి అని చెప్తున్నామమ్మా. అండ్ రొటేషన్ నాట్ అలౌడ్ అని చెప్పాడు బ్రాకెట్లో. భ్రమణం అనుమతించబడదు అంటే దీన్ని ఇటు తిప్పి కానీ తిప్పి కొన్ని భ్రమణం అనుమతించబడదు అంటే కొన్నిటికి చెప్తాడు, వాటికి అలానే చేయండి. కొన్నిటికి చెప్పకపోతే మన ఇష్టం. వాడు ఎలా ఇచ్చిన ఫిగర్ ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం చెప్పాడు భ్రమణం అనుమతించబడదు అని చెప్పాడు, అంటే రొటేషన్ నాట్ అలౌడ్ అని చెప్తున్నాడు. మనకు సేమ్ ఫిగర్ ఉండాలి. సేమ్ ఫిగర్ ఉండాలి అంటే ఒకసారి చూడండి అమ్మా, ఇందులో ఉందా చూడండి ఒకసారి. ఎస్ కనిపిస్తుంది చూడండి అమ్మా. So see that. So option A only right one. Option A only right one. The next question. So same figures. Option A. Next one. X, a peace-loving country, found that war with its neighbor is imminent. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలి, చర్య తీసుకోవాల్సింది ఏంటి? శాంతిని ప్రేమించే దేశమైన ఎక్స్ తన పొరుగువారితో యుద్ధం ఆసన్నమైందని కనుగొన్నారు. సో శాంతిని ప్రేమించే దేశమైన ఎక్స్ అని చెప్తున్నాడు ముందే. సో బీ కేర్ఫుల్, ఈ లైన్తో కొంచెం జాగ్రత్తగా ఉన్నానమ్మా. తన పొరుగువారితో యుద్ధం ఆసన్నమైందని కనుగొన్నారు. తీసుకోవాల్సిన చర్యలు, ఎక్స్ పొరుగువారిపై మొదట దాడి చేయాలి. వాడు చెప్పాడు కదా శాంతిని ప్రేమించే దేశం అని చెప్పి. మళ్ళీ ఎక్స్ మొదట ఎలా దాడి చేస్తాడు, ఇది కాదు. దేశం ఎక్స్ తన దళాలను యుద్ధానికి అప్రమత్తంగా ఉంచాలి. ఒకవేళ యుద్ధం వస్తే చేయగలగాలి కాబట్టి అప్రమత్తంగా ఉంచడం బెటర్. సో రెండు మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి రైట్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. గోబీ రిలేటెడ్ టు చైనా అయితే అటకామా రిలేటెడ్ టు. గోబీ అనేది దెన్ నాట్ ఏ లైక్ ఆఫ్ మనం తినే గోబీ మంచూరియా కాదమ్మా. గోబీ రిలేటెడ్ టు చైనా. గోబీ రిలేటెడ్ టు చైనా అంటే గోబీ అనేది ఒక ఎడారి, చైనా ప్రాంతంలో ఉండే ఎడారి. గోబీ అనేది ఒక పెద్ద ఎడారి, అది చైనా ప్రాంతంలో ఉంటే అటకామా అనేది కూడా ఒక ఎడారమ్మా. డిజర్ట్ అంటాం, ఇంగ్లీష్లో డిజర్ట్ అంటాం, ఎడారి. ఈ ఎడారి ప్రాంతం ఎక్కడుంది అంటే చిలీలో ఉందమ్మా. సో గోబీ రిలేటెడ్ టు చైనా అంటే ఇంతకుముందు నేషనల్ పార్క్స్ ఇచ్చాడు కదా, అదేవిధంగా ఈ గోబీ అనే డిసర్ట్ ఎడారి చైనాకి సంబంధించింది. అయితే అటకామా అనే ఎడారి దేనికి సంబంధించింది, చిలీ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ టెంపరరీ ఈస్ కోడెడ్ యాజ్. టీకి ఏం చేశాడమ్మా, టీకి ఏం చేశాడు చూడండి. సరే ఈకి చూడండి, ఈకి ఏ విధంగా కోడ్ చేశాడు, ఈకి పీ చేశాడు, అదేవిధంగా ఈకి పీ చేశాడు, అదేవిధంగా ఈకి పీ చేశాడు. అంటే డైరెక్ట్ కోడింగ్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ కోడింగ్. మనకేం కావాలి, అష్యూర్ కావాలి. అష్యూర్ కావాలి. అష్యూర్ కావాలంటే ఏకి ఏ విధంగా కోడ్ చేశాడమ్మా, ఏకి చూడండి ఓ కోడ్ చేశాడు. హౌ మెనీ ఆప్షన్స్, ఓ ఆల్ ఆప్షన్, ఆల్ ఆప్షన్. నెక్స్ట్ ఎస్ఎస్ కావాలి. ఎస్ చూడండి ఎక్స్ఎక్స్ చేశాడు. సో ఓ ఎక్స్ఎక్స్. యుఆర్ఈ చేశాడు. యుఆర్ఈ అంటే యు ఏంటమ్మా వి. ఈ కంటే సో ఆర్ కావాలి. ఆర్కి ఏం చేశాడు, ఇటు నుంచి నాలుగోది, అంటే ఇటు నుంచి నాలుగోది ఇక్కడ కూడా ఉందిగా, ఇటు నుంచి రెండోది వై. ఈకి ఏ విధంగా కోడ్ చేశారమ్మా, రెండోది పి. సో సీదా ఓఎక్స్ఎక్స్ వివైపి. ఆప్షన్ బి, సారీ ఓఎక్స్ఎక్స్ వివైపి. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. బొమ్మ యొక్క ఖచ్చితమైన అద్దపు చిత్రం ఏమిటో తెలుసుకోండి. మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా. అద్దపు చిత్రం కావాలి. ఈ డబ్ల్యూ అనేది ఒకసారి టీ చూడండి. ఈ వెస్ట్ అనేది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఈస్ట్ ఉంటుంది, ఈ నార్త్ సౌత్ ఇలాగే ఉంటాయి, అవునా? సో ఇది మొత్తము, ఈ లెఫ్ట్ మొత్తము రైట్ అయింది అంటున్నాం. అద్దం ఇమేజ్ కావాలి. అయితే ఇక్కడ చూడండి టీ అనేది ఇలా ఉన్నప్పుడు అద్దం ఇమేజ్ కూడా ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉంది, టీ రివర్స్లో ఉంది. ఫస్ట్ వన్ కెన్ నాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా డబ్ల్యూ కూడా చూసుకుంటే డబ్ల్యూ ఏ విధంగా ఉందో అద్దం ఇమేజ్ కూడా డబ్ల్యూ అదే విధంగా ఉంటుంది. లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, అంతే కదా. పైది కిందకి, కింది పైకి అయితే అప్పుడు మార్చేమో. సో ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్ చూసుకుంటే డబ్ల్యూ రివర్స్లో ఉంది, డబ్ల్యూ రివర్స్లో ఉంది. మనకి డబ్ల్యూ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అంటే ఒకటోది కాదు రెండోది కాదు, ఓకేనా. నెక్స్ట్ అద్దం ఇమేజ్ తీసుకుంటే
అర్థంగా తీసుకుంటే సౌత్ అయ్యే ఛాన్సే ఉందా? మారాలి కదా. సో సౌత్ అనేది సౌత్గా ఉండే ఛాన్స్ లేదు. సో ఒకటోది కాదు, రెండోది కాదు, మూడోది కాదు. ఒకటోది ఎందుకు కాదు? టీ వల్ల, రెండోది డబ్ల్యూ వల్ల, మూడోది సౌత్ వల్ల. ఈ మూడు కాదంటే మిగిలింది ఏంటి మా? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. 9 × 6 = 45 అంట. 9 + 6 ఎంతమ్మా? 15 ప్లస్ చేశా. తర్వాత ఇంటూ 9 - 6 ఎంతమ్మా? ఒకసారి ప్లస్ చేయండి, ఒకసారి మైనస్ చేయండి. 9 - 6 3. సో 15 × 3 = 45. ఫస్ట్ ప్లస్ చేయండి. 7 × 4 = 11 ఇంటూ 7లో నుంచి 4 పోతే ఎంత? 3. 11 × 3 = 33. అదేవిధంగా 6 × 4 = 10 ఇంటూ 6 - 4 2. 10 × 2 = 20. 5 × 3 = 8 ఇంటూ 5లో నుంచి 3 పోతే 2. 8 × 2 = 16. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్ 68 క్వశ్చన్. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి సంబంధిత అక్షరాలు లేదా సంఖ్యలను ఎంచుకోండి. నోట్ అనేది 4గా రాస్తే బుక్ అనేది ఈ విధంగా రాయాలి. నోట్ అనేది 4 ఏ విధంగా రాశానమ్మా? ఎన్ అంటే 14, ఓ అంటే 15, టీ అంటే 20, ఈ అంటే 5. ఒకసారి చూస్తే 15 + 14 ఎంతమ్మా? 29 మైనస్ 20 + 5 25. 29 - 25 4 రాయొచ్చు. అంటే ఈ రెండు యాడ్ చేసి మళ్ళీ ఈ రెండు యాడ్ చేసి మధ్యలో మైనస్ పెట్టుకుంటే మన ఆన్సర్ వస్తుంది. 29 - 25 4 అనేది చెప్పచ్చు. బుక్లో బి అంటే 2 ప్లస్ ఓ అంటే 15 మైనస్ మళ్ళీ ఓ అంటే 15 ప్లస్ కే అంటే 11 అమ్మా. సో 15 2 ఎంతమ్మా? 17 మైనస్ 15 11 26. 17 26 ఎంతమ్మా? -9 అని చెప్పచ్చు కదా. సో -9 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ వాట్ గడియారం సమయము 2:30 అయినప్పుడు గడియారం ముళ్ళును ఏ కోణంలో ఉంటాయి? చూడండమ్మా. 12 1 2 3 4 5 6 7 8 9 10 11. 2:30 అంటే ఇదే కదా. టైం 2:30. ప్రతి ఒక్క గంటకి 30 డిగ్రీలని మనకు తెలుసు. అంటే 6 నుంచి 5 30, 5 నుంచి 4 30, 4 నుంచి 3 30. 2:30 అయినప్పుడు కంపల్సరీగా 2కి 3కి మధ్యలోనే ఉంటుంది కదా ముళ్ళు. అంటే 15. ఎంత మరి? 3 × 90 + 15 105 డిగ్రీలు అని చెప్పచ్చు. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన ప్రత్యామ్నాయం నుండి భిన్నమైన పదము లేదా అక్షరం లేదా సంఖ్య చేతను కనుగొనండి. 133 98, 150 115. ఆడ్ నెంబరు ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు, 2 ఈవెన్ నెంబర్సే, మళ్ళీ ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. 180 to 140. 2 ఈవెన్ నెంబర్సే, ఒకటేమో ఈవెన్ ఆడ్ వస్తుంది. ద డిఫరెంట్ వన్ ఈజ్ ఆప్షన్ సి. ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు, ఇక్కడ ఏమొస్తుందని చెప్తున్నాడు. దీని నుంచి ఇది వస్తుంది, దీని నుంచి ఇది రావాలమ్మా. సో చూడండి, ఈ 2 డీలు కలిపి రాద్దాం ఒకసారి. అంటే ఇదొక డి, ఇదొక డి అన్నా. ఈ 2 డీలు రివర్స్ చేస్తే, 2 డీలు రివర్స్ చేస్తే ఈ మధ్యలో తీసేయండి, సర్కిలేనా? అర్థమవుతుందమ్మా? సో ఈ డీని రివర్స్ చేసి రాసుకుంటున్నాను నేను, ఈ డీని కూడా రివర్స్ చేసి రాసుకుంటున్నాను. ఈ మధ్యలో తీసేయండి. మధ్యలో తీసేస్తే మీకు సర్కిల్లా కనిపిస్తుందమ్మా. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా అదేవిధంగా రాసుకుంటే సో ఇప్పుడు ఏం చేస్తామమ్మా? మధ్యలో తీసేయండి. సో మధ్యలో ఇవి తీసేసేయండి.
So see the figure. See the figure, amma. So option B. Option B is the right one. Option B is the right one. Question mark lo figure em ravali ippudu. B. Option B is the right one. Next question. Should the court refuse the order of suspensions of the ban on the smoking in public places? బహిరంగ ప్రదేశంలో ధూమపానంపై నిషేధాన్ని నిలిపివేయాలి అని కోర్టు నిరాకరించాలా అని అడుగుతున్నాడు. అవును, లేకపోతే దేశంలోని ప్రధాన పరిశ్రమల్లో ఒకటైన పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. లేదు, ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం. ధూమపానం చేసే వ్యక్తులు తమ ప్రైవేట్ ప్రదేశాల్లో పొగ తాగవచ్చు. వాడేం చెప్తున్నాడు చూడమ్మా, బహిరంగ ప్రదేశంలో ధూమపానంపై నిషేధాన్ని నిలిపివేయాలని కోర్టు నిరాకరించాలా. ఈ ధూమపానం బయట చేయకూడదు అనేది కోర్టు తీసివేయాలని చెప్తున్నాడు. అంటే బయట చేయొచ్చు అనే అనుమతించబడడం అనేది వాడి యొక్క ఉద్దేశం అని చెప్తున్నాడు. అంటే రివర్స్గా ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండమ్మా. అయితే దాన్ని బట్టి అంటే ఈ ప్రకటనకి మనం బలం చేకూర్చాలి. ఈ ప్రకటనకి మనం బలం చేకూర్చాలంటే ఇక్కడ ఉన్న సరైన ఆప్షన్ ఏది కనిపించట్లేదు. సో అవును అండ్ లేదు. సో ఒకటి కానీ లేదా రెండు కానీ బలంగా లేవు అని చెప్పచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ మా. నెక్స్ట్, ఆల్ ఫ్యాన్స్ ఆర్ టేబుల్స్. ఓకే, ఆల్ ఫ్యాన్స్ ఆర్ టేబుల్స్, అన్ని ఫ్యాన్లు టేబుల్స్ అని చెప్తున్నాము. సమ్ టేబుల్స్ ఆర్ అల్మారాస్, కొన్ని టేబుల్స్ అల్మారాలు అయ్యాయని చెప్తున్నాము. నో అల్మారా ఇస్ చైర్, ఏ అల్మారా కూడా చైర్ కాదు అని చెప్పాము. ఏ అల్మారా కూడా చైర్ కాదని చెప్పాము. ఆల్ చైర్స్ ఆర్ బెడ్, అన్ని చైర్స్ కూడా బెడ్స్ అవుతున్నాయి. అన్ని చైర్స్ కూడా బెడ్స్. అయితే సమ్ టేబుల్స్ ఆర్ నాట్ చైర్స్, ఇది టేబుల్ అమ్మ, ఇది చైర్. అవును కదా, ఈ కొంచెం టేబుల్ అనేది చైర్ కాదని చెప్తున్నాం కదా, ఎందుకంటే అల్మారా చైర్ కాదని చెప్పాము. అల్మారాలో కొంచెం బాగా టేబుల్ ఉంది, అంటే ఈ టేబుల్ ఇండైరెక్ట్గా చైర్ కాదు అని చెప్తున్నాము. ఎస్, అవును అని చెప్పచ్చు. సమ్ బెడ్స్ ఆర్ నాట్ అల్మారీస్, కొన్ని బెడ్స్ అల్మారాస్ కావని చెప్తున్నాం. అవును కదా, ఈ కొన్ని బెడ్లు ఉన్నాయి కదా, ఇవంతా బెడ్ పాటే కదా, ఈ బెడ్ అల్మారా కాదని చెప్పాము కదా, ఇది కూడా మనము చెప్పచ్చు. నెక్స్ట్, ఆల్ టేబుల్స్ ఆర్ ఫ్యాన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, అన్ని టేబుల్స్ ఫ్యాన్స్ అయ్యే ఛాన్స్ ఉందా? టేబుల్కి ఫ్యాన్కి ఎక్కడ కాదు అని చెప్పలేదు. అన్ని ఫ్యాన్ టేబుల్స్ అని చెప్పామంతే, కానీ అన్ని టేబుల్స్ ఫ్యాన్స్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉందా అంటున్నాము. ఎస్, ఉంది అని చెప్పచ్చు. సో ఆల్ ఫాలోస్, ఆప్షన్ సి, అన్నీ అనుసరిస్తాయి. ఆప్షన్ సి అనేది రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట భాషలో రేస్ని ఈ విధంగా కోట్ చేశాడు, నాక్ని ఈ విధంగా కోట్ చేశాడు, సింబల్స్ పెట్టేసి. న్యూని ఈ విధంగా కోట్ చేస్తే మనకి ర్యాంక్ కావాలమ్మా. ర్యాంక్ కావాలంటే ఫస్ట్ ఈ సింబల్తో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆ సింబల్తో స్టార్ట్ అయ్యే ఉన్నాయేమో, అన్నీ అలాగే ఉన్నాయి. దట్ సింబల్, సీ దట్ సింబల్. అండ్ ఏ కావాలి, సో ఏ. నెక్స్ట్ ఎన్ కావాలి, సో అండ్ కే కావాలి, అండ్ బీటా. సో see that option, see that option, option D is right one, option D. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇచ్చిన బొమ్మల నుంచి భిన్నమైన ఒకదాన్ని కనుగొనండి. ఇవన్నీ షేర్డ్ పార్ట్సే, ఇవన్నీ షేర్డ్ పార్ట్సే. బట్ ఇచ్చిన దాంట్లో ట్రయాంగులర్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లాస్ట్ దాంట్లో మాత్రం ట్రయాంగులర్ రివర్స్లో ఉంది. లాస్ట్ దాంట్లో ట్రయాంగులర్ రివర్స్లో ఉంది. దట్ ఇస్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ రిలేటెడ్ టు జూలై అయితే సెప్టెంబర్ ఎంత? ఏప్రిల్ని జూలై అంటే ఏప్రిల్ మధ్యలో ఎన్ని గ్యాప్ అమ్మా? మే జూన్ 2 గ్యాప్ తర్వాత జూలై. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 2 గ్యాప్ తర్వాత డిసెంబర్. సో యువర్ ఆప్షన్ ఈస్ డిసెంబర్. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మేల్స్ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ? ఎంతమంది మగ పురుషులు ఉన్నారు? ఓకే. ఏ యొక్క కుమారుడు బి, ఏ యొక్క కుమారుడు బి, డి యొక్క ఏకైక కుమారుడు సి, బి యొక్క అమ్మమ్మ డి, బి యొక్క అమ్మమ్మ డి, ఎఫ్ని డి వివాహం చేసుకున్నారు. ఎఫ్ని డి వివాహం చేసుకున్నారంటే ఎఫ్ అనేది ప్లస్. డి యొక్క ఏకైక కుమారుడు సి, డికి ఒకగానొక కొడుకున్నాడంటే వాడు సి అంట. సో డికి ఒకగానొక కొడుకున్నాడు వాడు సి, అంటే వీళ్ళు డాటర్ అవుతారు. అయితే కుటుంబంలో ఎంతమంది మగవారు ఉన్నారు? 1, 2, 3.
సో ఆప్షన్ బి is right one. Wait a minute. కంటిన్యూషన్. సారూప్యతను పూర్తి చేయండి. క్యూర్, డిసీజ్, హీల్. స్వస్థత, రోగము. రోగం ఏమైనా వస్తే స్వస్థత అంటే తగ్గిందా అని అడుగుతాము. అంటే మానిపోవడం దేని గురించి అంటాము? పుండు గురించి అంటాము. సో ఏదన్నా గాయం అయితే మానిందా అంటాము, ఏదైనా రోగం అయితే తగ్గిందా అంటాము. అదేవిధంగా రోగం అయితే స్వస్థత అంటాము, మానిపోవడం ఏమంటాం మనము? సో నయమైపోవడము అంటే ఒక గాయం అయితే దాన్ని మానిపోవడం అంటాము. సో వ్యాధి కాదు, గాయము, కోలుకోవడం మన ఆరోగ్యం. సో గాయం అని చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిగువ పట్టికలోని భర్తీ చేయగల సంఖ్యను కనుగొనండి. క్వశ్చన్ మార్క్లో భర్తీ చేయగల సంఖ్య అంట. చూడండి అమ్మా. 6 ఏళ్ళ 42, 6 9 54, 13 ఏళ్ళ 91, 13 9 117, 15 ఏళ్ళ 15 9 135, 15 ఏళ్ళ 105 అనేది ఉండాలి. సో ఆప్షన్ డి. 15 ఏళ్ళ 105. ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటి నుంచి భిన్నమైన ఒకదాన్ని కనుగొనండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తమిళనాడుకి కోస్టల్ ఏరియాస్ ఉంటాయమ్మా. కోస్టల్ ఏరియాస్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్కి నో కోస్టల్ ఏరియా, సముద్రం ఏమి ఉండదు. సో ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. అలా కాకుండా ఇంకొక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కూడా సౌతర్న్ కంట్రీస్, ఉత్తరప్రదేశ్ అనే నార్థన్ కంట్రీ. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ బి ఈస్ ద డిఫరెంట్ వన్ మా. కింది తరగతులకు మధ్య సంబంధాన్ని, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, కంటిన్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా సూచించే రేఖా చిత్రాన్ని ఎంచుకోండి. గబ్బిలాలు, ఆవు, క్షీరదాలు. గబ్బిలాలు క్షీరదాలమ్మా. గబ్బిలాలు క్షీరదాలు. సో ఆవు కూడా క్షీరదమే. సో క్షీరదాల్లో గబ్బిలాలు, ఆవు ఉంటాయి, కానీ గబ్బిలాలు, ఆవు సేమ్ కాదు అని చెప్పచ్చు. సీ దట్ డి. సో ఇవి మొత్తం క్షీరదాలు అనుకుంటే ఇది ఆవు, ఇది గబ్బిలం. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్ మా. ద నెక్స్ట్ క్వశ్చన్. సో దట్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఫైన్ మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.